మన మాటలు దేవునికి చెప్పడం కాదు, మన హృదయాన్ని ఆయన ముందు విప్పి ఉంచడమే ప్రార్థన అంటే. మనకు మాటలు రాని క్షణాలు ప్రార్థనలో ఎన్నో ఉంటాయి. అయితే నీ ప్రార్థన ద్వారా కన్నీటిలోని భావం దేవుడు అర్థం చేసుకుంటాడు. ఎవరు వినని బాధలు, ఎవరు అర్థం చేసుకోలేని విషయాలు ఆయన వింటాడు. ఆయన కన్నీ తెలుసు. ప్రార్థన చేసిన వెంటనే సమస్యలు మారవు, కానీ మన హృదయం మారుతుంది, బలపడుతుంది, భారం తగ్గుతుంది, భయం శాంతిగా మారుతుంది, ధైర్యం పెరుగుతుంది. కారణం ఒక్కటే, ప్రార్థన మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. గుర్తుంచుకో, నువ్వు ఎంత బలంగా ప్రార్థిస్తున్నావో దేవుడు నీలో అంత బలంగా దగ్గర అవుతున్నాడని అర్థం. తేజపరచిన నా యేసయ్యా లెమ్ము తేజరిల్లుము అని